ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే ఈ చెప్పినటువంటి విషయంలో బ్రహ్మం యొక్క అస్థి భాతి ప్రియం అనేటువంటిది, అంటే ఈ శ్రీ గురు పరబ్రహ్మమే సర్వాధిష్టాత అని తెలియజేస్తూ, అంతేకాదు అస్థి అంటే ఉనికి ఉండడం, ఆ ఉనికి ద్వారా భాతి కనబడడం, ఆ కనబడిన దాని మీద ప్రియం ఇష్టపడడం అనే ఈ లక్షణాలను అనుసరించి మనం మరి ముందు చెప్పుకున్నటువంటి అర్థాలను తెలిపి ఉంచారు. అలాగే అట్టి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీ గురుదేవుని నేను ఎల్లవేళలా కూడా సతతము సదా సర్వవ్యాపకమైనటువంటి సర్వానికి అధిష్టానమైన సర్వానికి ఆధారభూతమైన స్వయం ప్రకాశ పరమ ప్రేమ స్వరూపమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం ని పొందేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ పరమ గురుమూర్తికి అటువంటి ప్రసాదించినటువంటి ఆత్మ సాక్షాత్కార రూపమైన విజ్ఞానము కోసము నేను వందనము చేయుచు స్మరిస్తూ ధ్యానిస్తూ ఉన్నాను. సర్వము శ్రీ సద్గురుదేవుడే అని తెలియజేసుకుంటూ, అంతేకాదు ఏనేదం దర్శితం తత్వం చిత్త చైత్యాదికం తదా జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురు సద్గురువుని యొక్క బోధతత్వము ఇట్టిది అని తెలపడం అనేటువంటిది ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఎలాగంటే అంటే శ్రీ సద్గురుదేవుడే పరబ్రహ్మతత్వము. ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి అంటే జ్ఞానము తెలియజేసేటువంటి శాశ్వతమైన పరమాత్మతత్వము ఇట్టిది అని తెలియజేసేటువంటి తెలుపుచు సర్వసాక్షి అయినటువంటి చేతనా స్వరూప పరబ్రహ్మమూర్తి గురుమూర్తే అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. అంటే చిత్తము జడమైనప్పటికీ కూడా పరమాత్మ యొక్క సన్నిధానము చేత చైతన్యవంతమై, ఏ విధంగా అంటే అయస్కాంతం యొక్క సమీపత్వము చేత ఇనప ముక్క కదిలినట్లుగానే ఈ చిత్తము సహజంగా కూడా అది జడమే అయినా కూడా పరమాత్మ యొక్క సమీపత్వము చేత, దాని యొక్క సాంగత్యము చేత, పరమాత్మ తత్వం యొక్క సన్నిధానము చేత అది చైతన్యవంతమవుతుంది. జడము కాస్త అయ్యి సంకల్ప వికల్పాత్మకమైనటువంటి వ్యాపారాల యందు, అటువంటి క్రియల యందు అది ప్రవర్తిల్లుతూ ఉంటుంది, సర్వాన్ని గ్రహిస్తుంది. బుద్ధి కూడా అలాగే చేతనావంతమై నిశ్చయాత్మకమైనటువంటి వ్యాపార ప్రవృత్తి సకలాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ అంతఃకరణాన్ని ఎక్కువగా చైతన్యవంతం చేస్తూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు అది ఈ బుద్ధి సమ్మిళితమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని కలుగజేస్తూ ఉంటుంది. అట్లాగే ఇక అంత మాత్రమే కాకుండా మరి నిశ్చయాత్మకమైనటువంటి వ్యాపార ప్రవృత్తి అయి ఉన్నప్పటికీ సకలాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నది. ఇలాగే సకల ఇంద్రియాలు కూడా అన్నీ కూడా ఇప్పుడు మనసు, చిత్తము, బుద్ధి జడమైనప్పటికీ కూడా చైతన్య స్వరూపమైనటువంటి గురు పరమాత్మ యొక్క సన్నిధానము చేతనే ఇవన్నీ కూడా కదులుతున్నవి అని చెప్పినప్పుడు, ఇక మిగతా ఇంద్రియాలు కూడా జడాలే అవి కూడా అయినప్పటికీ కూడా ఈ చైతన్యాత్మకమైనటువంటి పరమాత్మ శక్తి చేతనే అది కూడా చైతన్యం అవుతుంది. అది కూడా దానిలో కూడా కదలిక వస్తుంది. ప్రతి ఒక్క ఇంద్రియములు సకల ప్రవృత్తి పరివర్తనశీలాలే అగుచూ ఉన్నవి. అంటే వాటి యొక్క క్రియలను మానసిక ప్రేరితము చేత వాటి యొక్క క్రియలను చేస్తూ ఉండేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే ఆ విధంగానే జాగ్రత్త మొదలైనటువంటి అవస్థలు, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి 3 రకాలైనటువంటి అవస్థలు కలిగిన సర్వలోకము కూడా పరబ్రహ్మ చైతన్యం వల్లనే జడమైనప్పటికీ కూడా, అంటే సర్వలోకాల యందు కూడా సర్వ జీవరాశి యందు కూడా ఈ 3 అవస్థలు ఉన్నవి, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి.
సర్వలోకాలయందు. అయితే ఈ ఇంద్రియాలు సహజంగానే జడాలు, కానీ ఇవి ఎలా కదలాడుతున్నవి, ఎలా ప్రవర్తిస్తున్నవి అంటే పరబ్రహ్మం యొక్క చైతన్యం వల్లనే ఇవన్నీ జడమైనప్పటికీ కూడా వీటికి చేతన సత్తా, చేతన శక్తి అనేది కలుగుతుంది. అలా కలిగి దాని సంబంధమైనటువంటి జీవికను కొనసాగించేటువంటి ఇంద్రియ వ్యాపారవంతమే అవుతూ ఉన్నది. అంటే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు కూడా ప్రాణులకు పరమాత్మ శక్తి చేతనే కలుగుతూ ఉన్నది. అంటే వాటికి స్వయం శక్తి లేదు, అవన్నీ జడములు అని తెలియజేస్తూ ఆ అవస్థలు పరమాత్మ చైతన్యాన్ని ఆశ్రయించే ఉన్నవి. ఆ పరమాత్మ మూడు అయినటువంటి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో కూడా తను స్వయం వ్యాపకమై, స్వయం ప్రకాశకమై వానిని కూడా ప్రకాశవంతాలుగా చేస్తూ ఉన్నాడు. ఎందుకు? వాటికి సహజమైనటువంటి జడత్వం కలిగి ఉన్నది, వాటికి స్వయం సత్తా అనేటువంటిది లేదు. అందుకే పరమాత్మ యొక్క సన్నిధానం మాత్రము చేతనే అవి కూడా చైతన్యవంతాలే అవుతూ ఉన్నవి. అవి అయినప్పుడు ఆ పరమాత్మ వాటిని ప్రకాశింపజేస్తూ, తాను ప్రకాశిస్తూ వాటిని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలైనటువంటిది ప్రపంచము. అంటే ఇప్పుడు మనకి ఒక ఉపనిషత్ ప్రమాణం కూడా ఉన్నది. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే. అంటే స్వయం ప్రకాశమై ఆ ఆత్మతత్వమే చైతన్యవంతం చేస్తుంది సర్వేంద్రియాలను. లోకంలో ఉన్నటువంటి ఉపాధుల యొక్క ఇంద్రియాలు అన్ని జడాలే అయినప్పటికీ కూడా పరమాత్మ యొక్క సాంగత్యం వల్ల, పరమాత్మని యొక్క సన్నిధానం వల్ల సర్వేక సమస్తమైనటువంటి ఇంద్రియ సంఘాతమైనటువంటి ఈ యొక్క జీవ జడ పదార్థాలన్నీ కూడా ఏ విధంగా అంటే చైతన్యవంతమే అవుతూ ఉన్నాయి అని చెబుతూ ఈ విషయాన్ని ఏ శృతి చెప్తుంది? కైవల్యోపనిషత్తు అనేటువంటి దాన్ని తెలియజేస్తూ, అంతేకాదు ఆ గురు పరమాత్మ సూర్యుడు తన యొక్క ప్రకాశ శక్తి చేత సకలమైనటువంటి కదిలేటువంటివి, కదలనటువంటివి వాని యొక్క ఆయా క్రియలను చేసుకుంటూ ఉండగా సమస్తానికి కూడా సాక్షి అయి ఉన్నట్లుగానే తన యొక్క చైతన్య శక్తి చేతనే ఈ దేహాలు, ఇంద్రియాలు ఈ యొక్క సకల వ్యాపారాల యందు కూడా ప్రవర్తిస్తూ ఉండగా ప్రపంచమంతా కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నది. వీటినన్నింటినీ ఇలా ప్రవర్తిల్లేటట్లు చేసేటువంటిది సాక్షి అయి తటస్థుడై ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తి. అట్టి శ్రీ గురు పరమాత్మ కొరకు సర్వాత్మరూప విజ్ఞానం కోసం ఆత్మరూపము అయినటువంటి పరమాత్మ రూపమైనటువంటి విజ్ఞానాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని తెలిసి ఆ యొక్క అనుభూతితోటి దాని యందు లీనమయ్యేటువంటి విజ్ఞానం కోసం నేను ప్రణామాలను చేస్తూ ఉన్నాను అని చెబుతూ, అంతేకాదు ఏ గురుదేవుడైతే పంచీకరణ శాస్త్రాన్ని అనుసరిస్తాడు అంటే ఇప్పుడు గురుదేవుడు ఆయనను ఆశ్రయించినటువంటి శిష్యోత్తములకు ఆయన పంచీకరణ శాస్త్రము అనేది ఆయన అనుసరించి అనుభవించి తత్సంబంధమైనటువంటి విద్యను తనను అనుసరించిన వారికి బోధిస్తూ ఉంటారు. అటువంటి బోధ అనేటువంటిది పంచీకరణము. అంటే ప్రారంభంలో సృష్టికి మూలము, అంటే ఏమీ లేనటువంటి, ఆకారము లేని, మార్పులు చెందని, నిర్వికారమైన, కదలనటువంటి అచలమైన పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మము నందు, సదా సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మమునందు మొట్టమొదట జ్ఞానాశక్తి ఉదయించిందని, ఆ జ్ఞానాశక్తి ఎందే పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ జనించి దాని సంబంధితంగా పదార్థాలు జనించి పదార్థముల ద్వారానే ఈ యొక్క విశ్వము అయ్యింది అని చెబుతూ, మరి ఈ విశ్వంలో శరీరం ఎలా అయ్యింది అన్నప్పుడు ఈ పంచభూతాల యొక్క సమ్మిశ్రితంతో ఏ విధంగా అంటే అంతఃకరణాలుగా, పంచ ప్రాణాలుగా, జ్ఞానేంద్రియాలుగా, శబ్ద తన్మాత్రలుగా, కర్మేంద్రియాలుగా. అంతఃకరణాలు అంటే జ్ఞానము,
జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు అంతఃకరణాలుగాను, మరి పంచప్రాణాలు సమానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువుగాను, మరి జ్ఞానేంద్రియాలు శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రహణాలుగాను, శబ్ద తన్మాత్రలు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, కర్మేంద్రియాలుగా వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులుగా. ఈ యొక్క 25 తత్వాలు కూడా, ఈ 25 తత్వాలు మళ్ళీ ఏ విధంగా ప్రవర్తిల్లుతున్నవి, దేనితో కూడుకుని ప్రవర్తిల్లుతున్నది అంటే ఈ జ్ఞానమే శబ్ద రూపాన్ని చెంది ఏ విధంగా అంటే ఇక సమాన వాయువును కూడుకొని మరి శ్రోత్రేంద్రియం ద్వారా ఈ శబ్దాన్ని గుర్తిరింగి వాగింద్రియం ద్వారా వచించుచూ ఉన్నది అనేటువంటి పంచీకరణ విషయాలు. అంటే పంచభూతాలు విభజింపగా అది ఒక్కొక్క భాగం ఏ విధంగా ఎటువంటి అవయవం అయింది, ఆ అవయవానికి ఆ ఇంద్రియానికి అధిష్టాన దేవత అనేటువంటి వాడు ఉన్నాడు, దాని ద్వారా ఎటువంటి క్రియలు జరుగుతాయి, ఈ క్రియల ద్వారా మరి వీటన్నింటికి కూడా అంతఃకరణాలకి ఉండేటువంటి విషయాదులు కానీ, పంచప్రాణాలకు ఉండేటువంటి ఉపప్రాణాలు కానీ, మరి జ్ఞానేంద్రియాలకు ఉండేటువంటి విషయాదులు కానీ, అట్లాగే కర్మేంద్రియాలకు ఉండేటువంటి విషయాదులు కానీ, అరిషడ్వర్గాలు, పంచకోశాలు, అవస్థాత్రయాలు, అష్టమదాలు, సప్తవ్యసనాలు, ఇటువంటివి అనేక రకాలతో కూడినటువంటి కొంతమంది 25 తత్వాల వరకు మాత్రమే బోధించి ఆపుతారు. మరికొందరైతే 36 తత్వాల దగ్గర ముగిస్తారు, కొంతమంది 96 తత్వాల కాడ ఆపుతారు. ఈ విధంగా ఎవరి వాళ్ళ యొక్క విషయాన్ని బట్టి ఈ పంచీకరణ శాస్త్రం పంచభూతాలతో ఏ విధంగా ఉత్పన్నమైంది, ఏ విధంగా అది మనుగడ కొనసాగిస్తుంది, దాని తర్వాత ఒక్కటొక్కటి ఒకదానిలో ఒకటి ఏ విధంగా ఉత్పన్నమైనవో ఆ విధంగానే స్థితి కలిగి కొన్నాళ్ళు మనుగడ కొనసాగి తరువాత అవి ఒకదాని యందు దాని యందు అంతరించి చివరికి జ్ఞానాశక్తి నుండి ఆ నిర్వికార పరబ్రహ్మమునందు లీనమయ్యేటువంటి స్థితి దాకా ఏ విధంగా ఒకదాని యందు ఒకటి ఇలా లీనమై సర్వము కూడా లీనమై ఏమీ లేకుండా మిగిలి ఉండేటువంటి పరబ్రహ్మ వస్తువే. అంటే ఈ శరీరంతో కూడుకొని 25 తత్వాలు 25 తత్వాలతో కూడుకొని ఉండేటువంటి వాడు ఎవడు? ఆ పరమాత్మే. ఆ పరమాత్మ యొక్క జాలువారినటువంటి స్థితే పంచభూతాలు కానీ, ఇంద్రియాలు కానీ, సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, ఇవి ఒకదాని యందు ఒకటి లీనమై అంతరిస్తూ పూర్తిగా అవి మొత్తం కూడా ప్రళయకాలంలో నశించిపోయే సమయానికి అవి ఏమవుతాయి, అక్కడ ఉండేటువంటిది ఒకదానిని ఒకటి కుదించుకుంటూ తగ్గించుకుంటూ లుప్తం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మిగిలి ఉండేది శేషభాగం ఆ ఒక్క పరమాత్మ మరొకటి లేదు. అయితే ఇది ఎక్కడి నుండి ఉత్పన్నమైందో దానిలోనే లయమవుతుంది అని చెబుతూ అటువంటి ఈ యొక్క అంతఃకరణాలు అంటే జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి పంచప్రాణాలు సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు, జ్ఞానేంద్రియాలు శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణము, మరి శబ్ద తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులు, కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు అనేటువంటి ఈ 25 తత్వాలను గురించి కూడా అంటే శరీరం ఈ విధంగా ఉత్పన్నమవుతుంది, ఈ విధమైన స్థితి కలిగి ఉంటుంది. మళ్ళీ కూడా జర అనేటువంటి దానికి లోనై మళ్ళీ శరీర పతనం జరగక ముందే మరి ఏ సర్వవ్యాపకమైన సత్పదార్థము పరమాత్మ వస్తువు ఉన్నదో దానిని ఆశ్రయించడమే మూలము. నీవు ఆ పరమాత్మ వస్తువే కానీ వచ్చిపోయేటువంటి కృషించి ముదిమి వ్యాపించి ఆరోగ్య అనారోగ్య క్లేశ పాశాలకు లోనయ్యేటువంటి ఈ శరీరము కానీ శరీర ధర్మాలు కానీ నీవు కావు అని బోధించేటువంటి పంచీకరణ తత్వాన్ని గురించి, వాని యొక్క సంకల్ప వికల్పాల గురించి మొదలైనటువంటి ఆ జీవిక వ్యాపారాల గురించి, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల గురించి ఈ ప్రకారంగా ఏషణత్రయాలు, వాసనత్రయాలు ఇటువంటివి అనేకము కలుపుకొని ఉన్నటువంటి ఈ మలాలు, పంచమలాలు అనేటువంటివి ఇవన్నీ కూడా వదిలివేసి ఏ కార్యానికి కారణం మూలం ఏ విధంగా ఉంటుందో ఈ కారణ కార్యాలకు కూడా అతీతమైన స్థితి పరమాత్మ తత్వము తప్ప మరొకటి లేదు.
అని ఈ కార్యకారణాత్మకమైనటువంటి విషయాన్ని ఎవరైతే విశదంగా ఈ తత్వాలను అనుసరించినటువంటి శిష్యులకి విశదపరిచి దాని యొక్క ఇక్కడ జీవధర్మం అనేటువంటిది లుప్తం చేసి ఆత్మధర్మం పరమాత్మ ధర్మాన్ని అనుసరింపజేసేటువంటి శ్రీ గురు పరబ్రహ్మము అనేటువంటి సర్వసాక్షి అయినటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే బోధిస్తారో అటువంటి శ్రీ సద్గురి మూర్తి కొరకే అటువంటి పరమాత్మ యథార్థమైనటువంటి స్వరూప విజ్ఞానాన్ని పొందడానికై నిరంతరం కూడా నేను త్రికాలాలలోనూ షట్కాలాలలోనూ సర్వదా సర్వకాలముల యందు కూడా నేను వందన నమస్కారాలు ఆచరిస్తూ ఉన్నాను అని చెబుతూ, అంతేకాదు ఏన చేత యదాహీతం చిత్తం చేతయతే నరః జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః. అంటే ఇక్కడ సర్వాన్ని తెలియచు దేని ద్వారా తెలుస్తుంది? అది జ్ఞానము ద్వారానే తెలుస్తుంది. తెలియబడేటువంటిది జ్ఞానమే, తెలుసుకునేది జ్ఞానమే. అయితే సర్వాన్ని కూడా తెలియచు సర్వాన్ని కూడా చైతన్యవంతంగా జడాన్ని సైతం కూడా కదలిక చేయగలిగినటువంటి ఏ పరమాత్మ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి చేతనే మనుజుడైన వాడు చిత్తాన్ని తెలియస్తున్నాడు. మరి సర్వ శరీరాలు జడస్వరూపాలు అయినప్పుడు సర్వానికి చేతనాశక్తి ఉన్నది అంటే ఈ చేతనాశక్తి గురించి దీని ద్వారానే ఈ ఇంద్రియాల కదలిక ఇది దేని ద్వారా చెలిస్తున్నది అని చెలింపజేసేటువంటి తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం సకల జీవరాశిలో కూడా అతీతంగా, అన్నిటికంటే కూడా అతీతంగా, సర్వజీవరాశికి అతీతంగా ఉన్నటువంటిది కేవలం మానవ శరీరధారికి మాత్రమే. కాబట్టే మనుజుడైనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే సర్వాన్ని తెలుసుకుంటాడు. వానికి ఏది జంతువునాం నరజన్మ దుర్లభం, సర్వేకమైనటువంటి ప్రాణి ఉపాధులు అన్నింటికంటే కూడా మరి మిగులమైనది, తెలివి కలిగినది, ఒక సార్థకవంతమైనది, సమర్థవంతమైనటువంటి దేహము మానవ దేహము. అటువంటి దేహాన్ని ధరించిన తర్వాత మరి అందులో ఉన్నటువంటి తెలివి మాత్రమే సర్వాన్ని తెలుసుకుంటుంది. మిగతా జీవులు తెలుసుకోవా అంటే దాని యొక్క శరీర పోషణ నిమిత్తం మాత్రమే తెలుసుకుంటుంది, దాని ఆనందం మాత్రమే గ్రహిస్తుంది, దాని యొక్క సుఖాన్ని గురించి మాత్రమే, దాని యొక్క కసి గురించి మాత్రమే తెలుస్తుంది. అంతేకాని తాను తరించాలి, అది కూడా ఈ యొక్క అజ్ఞానాన్ని తరించిపోవాలి, దీనిని దాటి జ్ఞాన మార్గంలో నడిచి పరమాత్మ యందు లీనమవ్వాలి, పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు లేదు, నేను పరమాత్మ స్వరూపాన్నే అనేటువంటి జ్ఞానం మానవ శరీరానికి తప్ప మిగతా శరీరాలకు ఉండదు అని చెప్పే విషయం కోసం అందుకే మనుజుడైనటువంటి వాడు సర్వాన్ని తెలుస్తాడు. సర్వాన్ని కూడా చైతన్యవంతంగా ఏది చేస్తుంది అంటే పరమాత్మ శక్తి చేతనే ఈ సర్వ జడాలు కూడా చేతనవంతమై ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనుజుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఆ మనుజుడు జడమైన చిత్తాన్ని మేల్కొల్పి జాగరూకత కలిగించినటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. అంతేకాదు ఈ యొక్క చిత్తం ద్వారా కానీ ఈ శరీరాలలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, స్వప్నము, సుషుప్త అనేటువంటి అవస్థలకు లోనయ్యేటువంటిది కూడా పరమాత్మ చైతన్య శక్తి వల్లనే అని తెలుసుకుంటాడు. లేకపోతే అట్టి పరబ్రహ్మము చేత చిత్తము చేతనాత్మకమై దాని యొక్క వ్యాపారాల యందు ప్రవర్తిస్తున్నది అని కూడా తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలుసుకోవడానికి ఆ గురుమూర్తి యొక్క కరుణా కటాక్షాల చేత మాత్రమే తెలుసుకుంటాడు. అదే ఈ యొక్క పారమార్థిక జ్ఞానాన్ని బోధించేటువంటి గురుడు లేక వాడు సముపార్జించుకునేటువంటి సుబోధకమైనటువంటి జ్ఞానం లేకపోతే ఆ మిగతా జంతువులకి వీనికి జ్ఞానేనహేన తత్ పశుభి సమాన, ఆ పశు జాతితో ఆ జంతు జాతితో వీడు సమానమే అవుతూ ఉన్నాడు. అయితే ఈ మనుజునికి ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఆ యొక్క పరబ్రహ్మము చేతనే చిత్తము ఇతర ఇంద్రియాలు కూడా చేతనాత్మకమై ప్రవర్తిస్తున్నవి, ఈ విధంగా ప్రవర్తిల్లుతున్నవి అని తెలుసుకుంటాడు. ఆ తెలియడం వల్ల ఆ ప్రకారంగా నరుడు ఏం చేస్తాడు, జాగ్రత్త అవస్థ యందు, స్వప్న అవస్థ యందు, సుషుప్తి అవస్థ యందు కూడా ప్రవర్తిస్తుంటాడు. ఆ అవస్థలను పొందుతూ ఉంటాడు, ఆ అవస్థల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా
దానికి అతీతమైనటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి సార్థకతను సమర్థతను పొంది ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్క అవస్థ యందు కూడా పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు లేదు అని తెలిసినప్పుడు ఆ అవస్థలను చూడడు. వాడు సర్వంలో చూసేటువంటిది పరమాత్మ తత్వాన్నే చూస్తాడు. ఇక్కడ విషయం ఏం చెప్తున్నారు అంటే సమస్తం కూడా పరబ్రహ్మం చేత మాత్రమే శక్తివంతం అవుతుంది, లేకపోతే అది జడ పదార్థమే. అయితే ఇది మరి ఆ శక్తివంతమై జ్ఞానవంతం అవుతుంది, అంటే దాన్ని తెలియబడేటట్లుగా అవుతుంది. ఆ విధంగా అటువంటి ఆ తెలియబడేటువంటి విధానం ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ ద్వారా, ఆ అనుగ్రహం ద్వారానే తెలుస్తుంది. కాబట్టి అట్టి శ్రీ గురు పరబ్రహ్మము కొరకు చైతన్యాత్మకమైనటువంటి స్వస్వరూప సాక్షాత్కారం చేసేటువంటి సందర్శనం కలిగేటువంటి అటువంటి జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి ఆ యొక్క సద్గురు వచనాలను నిరంతరము శ్రవణము చేసి ఆ యొక్క జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసము నేను అన్ని విధాలుగా కూడా ఎల్లప్పుడూ కూడా సాష్టాంగమైన నమస్కారాన్ని నేను చేస్తూ ఉంటాను అని శ్రీ సద్గురువు యొక్క బోధతత్వము శాశ్వత తత్వము, సద్గురుని యొక్క రూపము శాశ్వతమైన నిరాకార నిరంజన సదానంద నిరతిశయానంద బ్రహ్మానంద స్వరూపము. అటువంటి స్థితిని గురించి నేను ఎల్లవేళలా కూడా వినమ్రుడనై నేను నమస్కరిస్తూ ఉంటాను అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు. ఓం తత్సత్.